అది కనిపించింది కూడా అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నవ్ ఐ రిక్వెస్ట్ మరి ఏ మాస్టర్ పీస్తో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ సుకు పూర్వజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. టెన్షన్గా ఉంటుందండి. కొంచెం సేపు తీసుకుంటా, ఒక 10 minutes. మీకు అలవాటే కదా. ఓకే, నేను డైరెక్ట్ కాంటెంట్లోకి వెళ్ళిపోతా. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, అంటే ఎక్కడ తెలుగు రాంగ్ అయిపోద్దామని చెప్పి ప్రెస్ వాళ్ళందరికీ నేను ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. వినిపిస్తున్నా. సో మీరు టీజర్ చూశారు, నచ్చే ఉంటుంది అనే అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ. సో శివుడు రక్షించాలి అనుకుంటే ఈ లోకంలో నిన్ను ఎవరు శిక్షించాలి అనుకున్నా అవ్వదు. శివుడు శిక్షించాలి అనుకుంటే ఈ లోకంలో నిన్ను ఎవరు రక్షించాలనుకున్నా కుదరదు. సో శివుడి దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి భాగవతంలో ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. నేను కథని లీక్ చేస్తున్నాం. విష్ణుపక్షం, విష్ణులోకం, బయట 2 ద్వారపాలకులు ఉండేవారు. ఇది మీకు తెలిసిన కథే. జయ, విజయ. వెరీ గుడ్, స్టోరీ లీక్ అయింది. జయ, విజయ. సో వీళ్ళిద్దరూ ఉండగా ఒకరోజు బాల ఋషులు విష్ణువుని సందర్శించడానికి వచ్చి వాళ్ళు ఆ ద్వారాన్ని ఓపెన్ చేయమంటే అజయుడు, విజయుడు ఇద్దరు వాళ్ళని కమెంట్ చేస్తారు. చిన్నాళ్ళు మీరేంటి సోయిన్సో సోయిన్సో అని. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు అజయుడిని విజయుడిని ఇద్దరిని కలిపి శపిస్తారు చాలా భయంకరంగా. అమ్మో వీళ్ళు చాలా పవర్ఫుల్ అనుకొని జయ విజయ ఇద్దరు కలిసి శ్రీ విష్ణువు దగ్గరికి పరిగెడతారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి కాలువ పడిపోతారు. ప్రభు, వీళ్ళని తక్కువ అంచనా వేసాం, వీళ్ళు మమ్మల్ని శపించారు, మా పరిస్థితి అంటే మాకు అర్థం కావట్లేదు అంటే శ్రీ విష్ణువు ఆయన అంటారు, అబ్బాయి లేదు, మీరు చేసిన తప్పు. వాళ్ళు ఒక్కసారి శపించారు అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది కష్టం. సో ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పేసి శ్రీ విష్ణు అంటారు. అంటే మరి ఎలా, దీనికి ఏమైనా రెమెడీ లేదా అంటే ఉంది. మీరిద్దరూ కలిసి భూమి మీదకి వెళ్ళి మంచిగా బతికి చాలా లేటుగా చచ్చి మళ్ళీ నా దగ్గరికి వస్తారా 3 జన్మలు ఎత్తి, లేకపోతే భూమి మీదకి వెళ్ళి చాలా చెడ్డ పనులు రాక్షసులుగా మారి అతి త్వరగా చచ్చి నా చేతుల్లోనే సంహరించబడి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారా అని చెప్పి 2 ఆఫర్స్ చేస్తారు ఆయన. ఎక్కువ కాలం బతకడం వేస్ట్, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి, భూమి అంటే నా నరకం అని చెప్పేసి వాళ్ళు, మేము రాక్షసులాగే ఉంటాం, వేగంగా చచ్చిపోతాం, మీరే వచ్చి చంపేయండి అంటారు. సో మీకు తెలిసినట్టుగానే శ్రీ మహావిష్ణువు, నరసింహస్వామి ఇంకా రకరకాల రూపాల్లో వచ్చి 3 సార్లు కూడా వాళ్ళని చంపేస్తారు. అలా మొదటి జన్మకి వచ్చిన ఆయన జయ విజయాల్లో ఫస్ట్ జన్మకి వస్తారు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు రాగానే బ్రహ్మ కోసం విపరీతమైన తపస్సు చేస్తాడు. నాకు చావే లేని వరాన్ని ప్రసాదించు అని చెప్పి కోరుతాడు. బ్రహ్మ ప్రత్యక్షమై సరే అని చెప్పి ఆ వరాన్ని ఇస్తాడు. ఆ వరాన్ని తీసుకున్న హిరణ్యకశిపుడు విపరీతంగా విజృంభించి ముల్లోకాలను జయించి ఇంద్రుడిని సైతం ఓడించి ఇంకా నానా రకాలైన ఇబ్బందులు ప్రజలకి ఇదంతా చేసి, ఆయనకి చావు ఉండదు, ఎవరేం చేయలేరు, విష్ణువే ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ చంపాలి. ఇలా చేస్తున్న క్రమంలో ఆయన కైలాస పర్వతాన్ని కూడా కదపాలని చూస్తాడు. నీ తలపొగరుతో, నీ ఉన్మాదంతో స్వయాన పరమశివుడు కొలువున్నాడు అనుకుంటున్న కైలాస పర్వతాన్నే కదపాలని చూస్తే ఆ శివుడు వదిలేస్తాడా? వదిలేస్తాడు, మామూలుగా వదలం కాదు. సో 3 జన్మలు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, పశుపాలుడు, దంతవక్తుడు. 3 జన్మల తర్వాత 7వ మన్వంతరంలో కలియుగంలో మళ్ళీ నువ్వు జన్మిస్తావు అనేదే శాపం.
సో శివానుగ్రహానికి గురి కాకుండా శివ ఆగ్రహానికి గురైన హిరణ్యకశిపుడు కలియుగంలో మళ్ళీ పుడతాడు. కానీ ఆ శివాన్ని, శివత్వాన్ని ఒకరి రూపంలో ఆ శివుడే ప్రత్యక్షంగా తీసుకొచ్చి చావలేని రఘురామ్ అనే ఒక కలియుగం సైంటిస్ట్, వెరీ క్రూయల్ సైంటిస్ట్ని చంపడానికి శివుడే ప్రత్యక్షంగా శివం పార్ట్ 1 రూపంలో వస్తాడు. ఆ శివం, ఆ శివత్వమే మిస్టర్ ఏ అరవింద్ కృష్ణ. సో శివుడు వచ్చి ఆయనకి స్పెషల్గా వరాలు ఏమెవరు, ఎక్కడో ఏదో దొరికి ఆయనకి సడన్గా పవర్స్ కూడా రావు. చిన్నప్పటి నుంచి ఆయన కష్టాలు ఆయనే పడతాడు, ఆయనే బంగురుకుంటూ, ఆయనే లేస్తూ, ఆయనే పరిగెడుతూ ఒక పర్టికులర్ పాయింట్స్ వచ్చేసరికి తన పవర్స్ని తానే తీసుకుంటాడు. కానీ ఎందుకు తీసుకున్నాడు, ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, మరి ఆ హిరణ్యకశిపుడు అనబడే ఒక రఘురామ్, ఈయనకి ఈ యుగంలో కూడా చావుండదు. మరి ఆ రఘురాము అంతటి ముల్లోకాలని జయించినవాడు, ఇంద్రుడిని సైతం ఓడించినవాడు, చావేలేని మహారాజు, క్రూయల్ స్టార్ మిస్టర్ రఘురామ్. హీఈస్ ప్లేయింగ్ దట్ సైంటిస్ట్. సో సినిమా మొత్తం కంప్లీట్గా విలన్ సెంట్రిక్లోనే వెళ్తుందండి. సో ఓకే, ఏడవ మన్వంతరంలో వీళ్ళిద్దరూ వచ్చారు, కలియుగాంతంలో ఉన్నారు, ఆయన వినాశనానికి దారి తీస్తున్నాడు, ఈయన వచ్చాడు, ఆయనకు తెలీదు. బేసిక్గా ఇంకార్నేషన్ అంటేనే మనం ఎందుకు పుట్టామో తెలియదు, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి జరిగితే తప్ప. సో అలాంటి పరిస్థితుల్లో అదే భాగవతానికి యుగానికి చెందిన ఇంద్రుని ఆస్థానంలో 26 మంది అప్సరసలు, అందులో మంజుకేసి, సుకేసి, మిశ్రకేసి, సులోచన, సౌదామిని, దేవదత్త, దేవసేన, మనోరమ, సుదతి, సుందరి, విగగ్ధ, వివిధ, బుద్ధ, సుమల, సంతతి, సునంద, సముఖి, మగధి, అర్జుని, సరళి, ధృతి, నంద, సుపుష్కల. వారిలో 5వ అప్సరస శ్రీ సౌదామిని గారికి పుట్టిన సంతానమే పంచకన్య. ఆమెకు దేవకన్య. పంచకన్య అంటే శ్రీ అహల్య, శ్రీ ద్రౌపది, శ్రీ కుంతి, శ్రీ తార మరియు శ్రీ మండోదరి దేవతల సమూహం. సో ఒక హీరో, ఒక విలను కలవడానికి వాళ్ళకి ఒక గార్డియన్ ఏంజల్లా పనిచేసిన క్యారెక్టర్ చేసిందే జ్యోతి పూర్వజ్. సో ఆ దేవకన్య, నేను ట్విస్ట్ రివీల్ చేశా, బట్ పర్వాలేదు, మీరు క్యాచ్ చేయలేరని నాకు తెలుసు. సో ఆమె అది పెర్ఫామ్ చేశారు. సో ఈ కథకి టీజర్లో చెప్తున్న రాముడికి శివుడికి సంబంధం ఏంటి, మరి 1వ జన్మలో హిరణ్యకశిపుడు వచ్చాడు, ఓకే, మరి రావణాసురుడి సంగతి ఏంటి, ఆయన యుగంలో వస్తాడు, పశుపాలుడి సంగతి ఏంటి, ఆయన యుగంలో వస్తాడు అనేది మనం ఫ్రాంచైజెస్ పరంగా వెళ్ళిపోదాం. ఇది ఈ సినిమాకి సంబంధించిన కథ. ఇకపోతే కథ మొత్తం చెప్పలేదు, కథలో ఒక లేయర్ మాత్రమే చెప్పా. సో బేసికల్గా ఏ మాస్టర్ పీస్ ఈజ్ ఏ మైథలాజికల్ పీస్, ఏ మిస్టీరియస్ పీస్, మైథలాజికల్ పీస్, ఏ మిస్టీరియస్ పీస్ అండ్ ఏ మాన్స్టర్ పీస్. ఈ 3 లేయర్స్ మధ్యలోనే సినిమా రన్ అవుతుంది. సినిమా బాగా వచ్చిందని, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తీయాల్సి ఉంది. సో ఎడిటింగ్ కూడా నేను చేసా, ఫస్ట్ కట్ ముగ్గురు ఎడిటర్స్ పనిచేసాం. సినిమా కూడా ట్రైలర్కి అట్లాగే ఉంటుంది, అంతే స్పీడ్గా లేదు, క్లైమాక్సే ప్రతి సీన్లో ఉంటుంది, తిప్పేద్దాం. సో నేను ఎక్కడో దూరంగా ఒక విల్లు పెట్టి బాణం గురికొట్టి కొడదామని చూస్తున్నాను. సో అది కావాలంటే నాకు విల్లు కావాలి, అది చరణ్ డిఓపి, పర్ఫెక్ట్. యారో కావాలి మర్జక్ సార్, ఆయన మర్జక్ సార్ రీజనల్ హెడ్ అండి ఆయన, యోగి గారు. సో నా కళ్ళు కూడా ఫోకస్డ్గా ఉండాలి. మా ఎడిటర్ నాతో పాటు పనిచేశారు శివ శర్వాణి అండ్ చీఫ్ ఎడిటర్ మనోజ్. మరి ఈ సినిమాకి 4 మనోజులు ఉన్నారండి, అందరికీ పాపలు ఒకేసారి పుట్టలేదు. సో అలాగే మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ మీరు చూసుంటారు, మ్యూజిక్ ఎస్ఎఫ్ఎక్స్ ఆశీర్వాద్ గారు, సుమన్ గారు చేశారు. వాళ్ళు పెద్ద పెద్ద ఫిల్మ్స్కి ఇంక్లూడింగ్ బాహుబలి, ఓం శాంతి వాళ్ళందరికీ చాలా వరకు 50% ఆఫ్ ది ఫిల్మ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి.
బయటికి కనబడరు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్టేజ్ మీద కూడా రాలేదు వాళ్ళు, నిజంగా గోస్ట్లే. అండ్ ఎడిటర్స్ మ్యూజిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ బ్యాంక్ స్టూడియోస్ అని చెప్పేసి చెన్నై సతీష్ చేశారు. అండ్ మా పిఆర్ఓస్ జిఎస్కే మీడియా కానీ ఎవరివన్ కానీ, మేము ఒక చిన్న సినిమా లాగానే స్టార్ట్ చేసాం. కానీ వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క పోస్టర్ బయటకు వస్తున్న కొద్దీ సంథింగ్ రోజు నేను ఎడ్యుకేట్ అవుతూ ఉంటే, రోజు ఒకసారి మార్కెట్ని అనలైజ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంటుంది ఎందుకో ఇదేదో కొంచెం దారి తప్పుతుంది, కొంచెం డబ్బులు కావాలేమో, ఇంకొంచెం పెట్టాల్సి ఉంటుందేమో అని. సో నా ఫస్ట్ థాట్ ప్రాసెసింగ్ ఏదైతే జరిగిందో అది శ్రీకాంత్ గారితో జరిగిందని. ఆయన యూఎస్లో ఉండేవారు, ఇప్పుడు యాక్టర్ కూడా కాదు, ప్రొడ్యూసర్ అంట చెప్తున్నారు. సో ఈయనతో జరిగిందండి. ఫస్ట్ 3 స్కెడ్యూల్స్ కూడా శ్రీకాంత్ గారు, ఫౌండర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కథలోనికి ఎప్పుడైతే ఆయన ట్రావెల్ చేస్తూ మా రఘురామ్ వచ్చారో, ఎప్పుడైతే మనీష్ ఎంటర్ అయ్యారో, ఫిల్మ్ తాలూకా ఆ రిచ్నెస్, డబ్బులు వచ్చేస్తే మీకు ఫోన్పేలో. సో అయిపోయిందండి, మీకు కొంచెం ఎక్స్ట్రా. సో ఆ గ్రాండియర్ కానీ ఎవ్రీథింగ్, రేపు క్లైమాక్స్ షూట్ చేయాలి, దానికోసం వాళ్ళు రోబోటిక్ కెమెరాస్ అన్ని తెప్పిస్తున్నారు. ఆల్మోస్ట్ 10 days ఆఫ్ షూట్ ఉంది. అండ్ సూపర్ హీరో ఫైట్ అంటేనే అదే మేజర్ అట్రాక్షన్ అవుతుంది సినిమాకి. సో ఆయన ఏం వెనకాడట్లేదు, తగ్గట్లేదు. అసలు ఆయన వెళ్తున్న ఫోర్స్ నా తెలుగు కూడా ఆయనకు అర్థం కావట్లేదు, నా దరిద్రం ఏంటో. కానీ నేను అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడినా, హిందీ మాట్లాడితే మీరు పారిపోతారు. చూస్తే ఇది పాన్ ఇండియన్ సినిమా. సో మనీష్ గారు లేకపోతే, కనిపెట్టే వాళ్ళు ఆయన లేకపోతే, మనీష్ గారు లేకపోతే కష్టం. సో ఓకే, ఒక ఇద్దరు మంచిగా డబ్బులు పెట్టారు, అన్నీ బాగా చేశారు. యోగి గారు దయచేసి దాక్కోకుండా పక్కకి రండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ బేస్ వాయిస్ ఒకసారి. సో ప్రీ టీజర్ ఒక 9 months బిఫోర్ రిలీజ్ చేసామండి. అలాగే టీజర్ తర్వాత ఇంకో 1 year తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయం, వ్యాంగ్ అని వస్తుంది ఆగస్ట్లో. సో యోగి గారు అండ్ మజ్జక్ సార్ వీళ్ళు బాలీవుడ్ ఫిల్మ్స్ సార్, ఒక 2 films. సో జవాన్, పఠాన్, ఇంకా చాలా మేజర్ ఫిల్మ్స్ అండి. వాళ్ళు యూకే బేస్డ్ వర్చువల్ స్టూడియోస్ ఎవ్రీథింగ్ అంతా ఉన్నారు. ప్రజయ్ కామత్ ద CEO ఆఫ్ మజ్జక్ సార్. సో ఆయన బాగా ప్రీ టీజర్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఫిల్మ్లో మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అవుతామని చెప్పి వాళ్ళు వచ్చి, ఇప్పుడు మీరు VFX చూసారు, అవేమైనా మీకు బొమ్మలా కనిపించి ఎక్కడైనా? VFX క్వాలిటీ ఎలా ఉందండి? థ్యాంక్ యూ. VFX క్వాలిటీ అంత బాగుంది. మేము అది ఆల్మోస్ట్ ఒక 3 weeksలో కంప్లీట్ చేసాం. లాస్ట్ నైట్ అవుట్పుట్ వచ్చింది. వాళ్ళ టీం కానీ అందరూ చాలా బాగా చేశారు. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ కూడా, యాక్షన్ సీక్వెన్స్ అందరికీ రీసెంట్గా మనం హనుమాన్ చూసాం కదా, మెకాఫీ వాళ్ళు అండ్ మజిక్ సార్ ది మేజర్ పోర్షన్, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అంతా చేస్తున్నారు. సో చిన్నగా మొదలైన ఒక ఆలోచన మెల్లమెల్లగా వెళ్ళి, ఎందుకో ఈసారి బలంగా వీళ్ళందరూ నన్ను నమ్మి ముందుకొచ్చి ఒక ప్రాజెక్ట్ ప్రాపర్ షేప్లోకి వస్తుందని. సో నేను ఇంకెవరినైనా ఖచ్చితంగా టెక్నీషియన్స్ని మర్చిపోయే ఉంటాను, ఇది సర్వసాధారణం. తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టి తిట్టండి, పక్కకి వెళ్ళి తిట్టండి, పర్లేదు, నో ప్రాబ్లం. సో అండ్ కమింగ్ టు జ్యోతి పూర్వజ్ దడమియా. సో కమ్ ప్లీజ్, వైఫ్. అండ్ యా, ఐమ్ ఆల్మోస్ట్ కన్నడ, హిందీ, తమిళ్, తెలుగు ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో. హలో అరుణ్ గారు, హలో ఎక్కడున్నారో ఏంటి? వినపడట్లేదండి. సో సార్ మీ బేస్ వాయిస్ నాకు వినిపిస్తుందండి, భయం వేస్తుంది. పర్లేదు కదా, సారీ. మీరు రివ్యూస్ రాయరు కదా? ఓకే. అయితే సో ఈమె సినిమాలో 3 క్యారెక్టరైజేషన్స్ చేశారండి. ఒకటి 30 to 35 years ఆఫ్ ఏజ్ హీరోకి గార్డియన్ ఏంజల్లా చేశారు. 20 to 25 years ఆఫ్ ఏజ్ ఒక అక్కకి సిస్టర్లా చేశారు. బాబుని, చిన్నబ్బాయిని విహర్ష్ చాలా సినిమాల్లో చేస్తుంటారు, చిరంజీవి గారి దగ్గర నుంచి రేపొద్దు నా వరకు. సో అబ్బాయి గార్డెన్ ఏంజల్లా హీరోకి బ్యాక్ బోన్లా చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ట్విస్ట్, చాలా దరిద్రంగా నేను బయట పెట్టేశాను, బట్ స్టిల్ అది మీరు పట్టుకోలేరు. సో ఆల్మోస్ట్ 3 ఏజ్ గ్రూప్లో కనిపిస్తారు. 3 ఏజ్ గ్రూప్స్కి కూడాను ఆమె 1.5 year ఆల్మోస్ట్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చాలా ఒరిజినల్గా చేసి షీ డిడ్ ఏ గుడ్ వర్క్ యాక్చువల్లీ.
అండ్ మీరు టీజర్లో చూస్తే ఫైర్ షార్ట్స్ ఉంటాయి. స్నేహ చేసిందండి, స్నేహ గుప్తా, షీఈస్ ఫ్రమ్ ముంబై. సో హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటాడో, విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటాడో, విలన్ పక్కన ఉండే ఒక మనిషి కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. షీఈ్ ఎన్ ఉమెన్. బేసిక్గా ఇది ఎంత విలన్ సెంట్రిక్ ఫిల్మో అంతే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా. వీళ్ళందరి మధ్యలో మా సూపర్ హీరో ప్లే చేస్తాడు. అండ్ అనదర్ వన్ ఈజ్ ఆశు రెడ్డి. ఆశు అనేసరికి యూజువల్గా మన బిగ్ బాస్ అది ఇది గ్లామర్ అని చూస్తాం, బట్ మీరు ఆ టీజర్లో చూస్తే నేను ఆ షార్ట్స్ కావాలని పెట్టా. టీజర్ కట్ చేసింది నేనే, దానికి ఎఫెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ద రెస్ట్ ఆఫ్ ది వర్క్ అంతా చేసింది మనోజ్ అండ్ శివ గారు చేశారు, చీఫ్ అండ్ ప్రో. సో ఆమెది కూడా పర్ఫార్మింగ్ షార్ట్సే ఉంటాయి ఒక 4. నేను పర్టికులర్గా అనుకునే డిజైన్ చేశాను. సో సినిమాలో హీరోయిన్ అంటే ఎవరు లేరండి, అందరూ ఫిమేల్ లీడ్స్. ఏమి ఫుల్ రన్లో ఉంటారు, కొందరు హాఫ్ రన్లో ఉంటారు, అంతా ఉంటుంది. సో అండ్ కమింగ్ టు మై సూపర్ హీరో అరవింద్ కృష్ణ సార్, కొంచెం ముందుకు రండి సార్. నాకు పెద్ద ఆయన అడిగారు మామూలుగా, అంటే సూపర్ హీరో కాంటెంట్ కదండి, మీరు ఎవరికైనా స్టోరీస్ చెప్పలేదా, ఎవరికైనా చెప్పొచ్చు కదా, అరవింద్ గారితో మళ్ళీ చేస్తున్నారు ఏంటి అని. అంటే నేను ఆలోచనలు అనేవి అనుకోకుండా ఆటోమేటిక్గా పుడతాయండి. అంటే చాలామంది కృష్ణుడు, రాముడు, కన్నుడు వేషాలు వేస్తుంటారు, కానీ అది ఎన్టీ రామారావు గారికే నప్పుతుంది. అది చాలామంది చేస్తుంటారు. అలాగే ఆ సూపర్ హీరో కాస్ట్యూమ్ వేసుకోవడానికి కానీ, ఆ డ్రెస్ కానీ, అవుట్ఫిట్ కానీ, ఆహారం కానీ ఆయనకి పర్ఫెక్ట్గా ఉందని నాకెందుకో ఆ సెన్సెస్, ఆ గట్ ఫీలింగ్ ఎప్పుడుందో నాకు తెలుసు. ముందుకి ఇంకా ప్రాజెక్టు వెళ్ళే కొద్దీ మేము టైట్ అవ్వచ్చేమో, ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి, కానీ అంతే బలం దేవుడు ఇచ్చాడు. అంతకంటే పెద్ద బలంగా అరవింద్ నాతో నిలబడ్డాడు. హీఈస్ లైక్ మై బ్రదర్హుడ్. సో ఇంతకు మించి మా భగత్ గారు నిల్చోలేరు కాబట్టి శుక్రాకు కూడా ఆమెను 6 గంట సేపు నిల్చోబెట్టాను. ఆమె లాస్ట్లో అన్నారు, ఇంకోసారి మీరు మాట్లాడితే నేను కుర్చీలో కూర్చుంటాను. మ్యామ్ అయిపోయింది. సో దయచేసి ప్లీజ్ మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా గుర్తొస్తే నేను మధ్యలో మాట్లాడతాను. తప్పకుండా అండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ సుకు గారు.